హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా మా వారైతే మామిడిపళ్ళైతే కేటు మామిడిపళ్ళైతే తీసుకొచ్చారండి. కొంచెం మామిడిపళ్ళు తీసుకురండి తినాలనుంది అని చెప్పినందుకు ఒక కేటు నిండా మామిడిపళ్ళైతే తీసుకొచ్చేసి నా ముందులో అయితే పెట్టేశారు. ఇంకా మామిడిపళ్ళన్నీ ఏం చేయాలి? జ్యూస్ అయినా చేయాలి లేకపోతే తినైనా తినాలండి. మామిడిపళ్ళు టేస్ట్ అయితే చాలా బావుంది. ఇంక ఇవన్నీ ఒకే దగ్గర ఉంటే పాడైపోతాయి కదండీ! అందుకని విడివిడిగా చేసైతే నేను ఒక గోను మీద అయితే నీట్‌గా సర్దుకుంటున్నాననమాట. ఇంక ఇవి సర్దేలోగా కాయగూరలు కూడా ఎలా తీసుకొచ్చారో చూడండి. ఆ పక్కనున్న కవర్‌తో ఉన్నవైతే కాయగూరలే అనమాట. అన్ని కాయగూరలు ఒకే దీనిలో ఏసైతే తీసుకొచ్చేసారనమాట. ఇంక ఇవన్నీ సర్దుకునేసరికల్లా టైం అయితే సరిపోతుంది నాకైతే. మామిడిపళ్ళని నేను తీసుకొని గోను మీదను పేపర్ మీద అయితే వేసుకున్నానండి. వేసుకొని ఒక పక్కనైతే పెట్టేసానండి. పెట్టేసాక ఇంక పుచ్చకాయ తీసుకొచ్చారు కదండీ! పుచ్చకాయని చూస్తుంటే నాకు గుమ్మడికాయే గుర్తుకొస్తుంది. అంత పుచ్చకాయ ఉందనమాట. ఇంకా మా వారైతే దాన్ని ఫ్లవర్ టైప్‌లో కట్ చేస్తున్నారనమాట అండి. టేస్ట్ అయితే చాలా బావుందండి. నా వీడియో మీకు నచ్చుంటే మాత్రం ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.